హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళితే గనక రిటర్న్ మీ ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఏమైనా తీసుకువస్తారా? లేదా ఏ పని మీద వెళ్లారో ఆ పని కంప్లీట్ చేసుకొని వస్తారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా మా వాళ్ళ కోసం చెప్పాలంటే ఎస్పెషల్లీ మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ కోసం చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మాకు ఇష్టమైన ఫుడ్ ఆర్ తినడానికి తాగడానికి నచ్చిన ఐటెం ఏదో ఒకటైతే కన్ఫర్మ్‌గా ఇంటికైతే తీసుకొస్తారండి. ఇంకా మా హస్బెండ్ అయితే చిన్న వర్క్ ఉండి బయటకైతే వెళ్లారండి. సో, తన పని కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మా కోసమైతే కొన్ని స్వీట్ కార్న్ అండ్ వేరుశనగ గుళ్ళు అయితే తీసుకొచ్చారండి. పొత్తుల్ని ఎలా తిన్నా సరే చాలా బావుంటాయండి. నార్మల్ పొత్తులైతే మనం కాల్చుకొని, ఉడకబెట్టుకొని 2 కూడా తింటాము. బట్ స్వీట్ కార్న్ మనం ఉడకబెట్టుకునే కదా తింటాము. చాలా అంటే చాలా బావుంటాయి కదా! సో, ఇంక నాకిష్టమైన ఇంక మామూలు పొత్తుల కన్నా స్వీట్ కార్న్ తీసుకొచ్చారండి. మీలో ఎంతమందికి ఇలా స్వీట్ కార్న్ తినడం ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ కూడా. ఇంక పొత్తులన్నీ తీసుకొచ్చిన వెంటనే నేనైతే క్లీన్ చేసి ఇలా కుక్కర్ అయితే పెడుతున్నానండి. కుక్కర్‌లో అయితే చాలా తొందరగా అయిపోతుంది కదా! నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్‌గా మన వేడి వేడి పొత్తులైతే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చక్కగా అయితే కుక్ అయినాయి. నేనైతే పొత్తుల్ని ఒకేలా తినడం కన్నా ఇలా డిఫరెంట్‌గా తినడానికైతే ఇష్టపడతాను. సో, స్వీట్ కార్న్ ఎప్పుడైనా నార్మల్‌గా తింటేనే సూపర్ ఉంటుంది. అలాంటిది ఇలా ఒకసారి ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్ అంతే చాలా చాలా బావుంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత వేడి వేడిగా ఉన్నాయో ఈ స్వీట్ కార్న్‌ని. సో, ప్లేట్‌లోకి తీసుకొని మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్నారు గనక అవేమీ కాదండి. సింపుల్‌గా ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం అండ్ లెమన్ కూడా యాడ్ చేసి బాగా అయితే కలిపి ఆ పేస్ట్‌ని ఇలా పొత్తికైతే అప్లై చేస్తున్నాను. ఇలా వేడివేడిగా తింటుంటే నేనైతే మీతో షేర్ చేయలేను. అంత బావుంటుంది ఆ ఫీల్. ఓ పక్కన తియ్యగా, పుల్లగా, కారంగా, ఉప్పుగా చాలా అంటే చాలా బావుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వన్ ఆఫ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ అయితే అయిపోతుంది. సో, ఫైనల్‌గా నేను మా వాడైతే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ తింటున్నామండి. నేనైతే మంచిగా స్పైసీగా తింటున్నాను. మా వాడికైతే నార్మల్ ప్లెయిన్‌దైతే పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలకి స్పైసీ ఎక్కువ పెట్టకూడదు కదా! ఏదేమైనా సరే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ వాడు కూడా తింటున్నాడు. అంతేనండి. దట్స్ ఫర్ టుడే వ్లాగ్. వీడియో నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. సో, లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.